హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎడిటింగ్ అనేది మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, నచ్చితే మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, జై హింద్ అని ఏదో ఒకటి పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన ప్రాజెక్టు అండ్ లిరిక్స్ స్నవ్ వీడియో డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలంటే ఇదే నేను చెప్తాను, ఎక్కడ దొరుకుతుందో వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను. ఈ విధంగా మెయిన్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని చివర పట్టుకొని కిందకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఇదే వీడియోని క్లిక్ చేసి టాప్లో 3 డాట్స్ ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడ 6.2 సెకండ్ల దగ్గర. అక్కడ లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి, అంటే కట్ చేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్, ఇక్కడ నుంచి ఈ వీడియో. ఓకే, చివరికి వెళ్ళి ఈ మ్యూజిక్ చివరి నొక్కి పట్టి లాస్ట్కి జరపండి. జరిపిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. ప్లస్ మీడియా, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఇది టచ్ చేసి ఇది టచ్ చేయండి, ఫోటో ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకొని ఇలా మిడిల్లోకి పెట్టుకోండి. పెట్టేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఫోటోని కట్ చేసేయండి. ప్లస్ అండ్ మీడియా, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఫోటోని ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని టచ్ చేసి ఇది టచ్ చేయండి. ప్లస్ అండ్ మీడియా, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఇలా పెట్టేసేసి ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసేయండి. ఈ బీట్ మార్క్ వచ్చారు కదా, బీట్ మార్క్ దగ్గర కట్ చేయండి. బీట్ మార్క్కి ఫొటోస్ పెట్టండి సింపుల్గా. మీ ఫొటోస్ ఇట్లా నేను పెడుతున్నాను కదా, పెట్టేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకొని బీట్ మార్క్ దగ్గర ఫోటోని కట్ చేయండి. అంతే, ఫొటోస్ పెట్టినాం. ఇక్కడ నేను ఇచ్చిన ఫోటో ఉంటుంది కింద, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ అన్నిటికీ చేసేయండి. అండ్ మీరు చాలామంది ఎలైట్ మోషన్ కావాలని అడుగుతున్నారు కదా, మీకు చాలా సార్లు చెప్పాను, నేను వాడుతున్నదే మీకు టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి అని. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే పిన్ లిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇదే అదే ఇది. ఓకే, చాలా బాగా పనిచేస్తుంది, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదు. ఎఫెక్ట్స్ అన్ని పెట్టిన తర్వాత ఇక్కడ మనకి మన జాతీయ జెండా కలర్స్ ఉంటుంది, దీని చివరి నొక్కి పట్టి ఇలా పైకి డ్రాగ్ చేయండి, కలర్ షేడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ August 15th అని ఉంటుంది, దీన్ని కూడా నొక్కి పెట్టి ఇలా పైకి జరిపి మళ్ళీ ఇది పైకి అనండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తాను. ఇప్పుడు అంటే క్రియేట్ చేయడం అయిపోయింది, చాలా బాగుంటుంది సాంగ్తో వింటే. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమో చూశారు, ఫుల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వస్తుంది, ఆ యానిమేషన్ ఆ బీట్ మార్క్కి సింక్ అవుతుంది. ఇక్కడ మనకి 15th August అని షాడో లైట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కనపడాలంటే టెక్స్ట్ PNGని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో ఇది కొంచెం పెంచండి, ఇంకా బాగా కనపడుతుంది, ఇలా నీట్గా ఎక్కువ కనపడుతుంది. అంటే అది మీ ఇష్టం మీద బేస్ అయి ఉంటుంది. 15th August ఇండిపెండెన్స్ డే అని అయిపోయిందండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.